కాసేపట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సినీ నటులు శివాజీ రాజా, నరేష్ ప్యానెల్లో పోటీలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మా ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. 45 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో సీనియర్ నటులు శివాజీ రాజా, నరేష్ ప్యానెల్లో పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి 3 గంటల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి పోటీ పడుతున్న శివాజీ రాజా, నరేష్ ప్యానెళ్లు సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రతి వ్యూహాలతో ప్రచారం సాగించారు. హోరాహోరీగా ప్రచారం చేస్తూ అగ్రనటుల మద్దతు కూడగట్టేందుకు యత్నించారు. గతంలో ఒకే ప్యానెల్లో పనిచేసిన నరేష్, శివాజీ రాజా ప్రస్తుతం 2 వర్గాలుగా పోటీ పడుతుండటం ఎన్నికలపై ఆసక్తిని పెంచింది. జీవిత, రాజశేఖర్ మద్దతు కూడగట్టుకున్న నరేష్ 26 మంది సభ్యులతో బరిలోకి దిగారు. శ్రీకాంత్, ఎస్వి కృష్ణారెడ్డి మద్దతు కూడగట్టుకున్న శివాజీ రాజా తన ప్యానెల్తో పోటీలో నిలిచారు. ఇరు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గత ప్యానెల్లో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ కళాకారుల సంక్షేమం కోసం కొత్త హామీలు గుర్తించారు. తమను గెలిపిస్తే 6,000 పెన్షన్తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు 1,116 ఆర్థిక సహాయం అందిస్తామని నరేష్ ప్రకటించారు. తమను గెలిపిస్తే 50 మంది నటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని, 7,500 పింఛనిస్తామని శివాజీ రాజా హామీనిచ్చారు. ఇంతవరకు చరిత్రలో లేనటువంటి మేనిఫెస్టోని మా ప్యానెల్ రిలీజ్ చేస్తాం. గర్వంగా చెప్తాం. ప్రతి మహిళకి, ప్రతి వృద్ధుడికి, ప్రతి యువకుడు అవకాశం, ప్రతి మహిళకి భద్రత, సీనియర్ సిటిజన్కి ఒక అండ ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్తాం. సార్ మీరు ఇచ్చే 5,000లోనూ 3,700 సరుకులకు అవుతుంది సార్. కనవ 1,700 ఎంత మిగులుతుంది దాచుకుంటున్నాం సార్ అంటే నాకు ఎంతో ముచ్చటేసిన వాళ్ళ జెన్యూనిటీ ముచ్చటేది. అంటే మీరు ఇచ్చే డబ్బులు, మీరు పెన్షన్తో ఇచ్చే డబ్బులు మేము పైసా కూడా వేస్ట్ దుర్వినియోగం చేయట్లేదు సార్ అన్నారు. కానీ వాళ్ళని చూస్తే వాళ్ళ ట్యాబ్లెట్స్ ఖర్చు అవుతుంది. ఇప్పటి నుంచే వాళ్ళకి 7,500 ఇవ్వటం జరుగుతుంది. ఆ సభ్యులు ప్రతి ఒక్కరికి 7,500 ఇవ్వటం జరుగుతుంది. ఈ 6 నెలల గ్రాసేజ్ వాళ్ళు షూటింగ్లు లేకపోయినా వాళ్ళ ఫుడ్కి ఇబ్బంది పడకుండా ఈ 6 నెలలకు సరిపడే గ్రాసరీస్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది వీళ్ళందరికీ. మొత్తంగా ఫిలిం నగర్లో వారం రోజుల ప్రచారం సందడి శనివారంతో ముగిసింది. ఫిలిం ఛాంబర్లో జరిగే మా ఎన్నికల్లో 745 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్వత్రా ఆసక్తి రేపుతున్న ఎన్నికల్లో సభ్యులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.